నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు రంగారెడ్డి జిల్లా కోర్టులో 10న జాతీయ మెగా లోక్ అదాలత్ పెండింగ్ కేసుల పరిష్కారానికి అవకాశం నిరుద్యోగ సమస్యలపై 48 గంటల నిరాహార దీక్ష PCC నూతన కమిటీ యోచన హ్యూమన్ వాల్యూస్ సంస్థ ఔదార్యం జూలూరుపాడు మండలంలో పలు PHCలకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల అందజేత దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ తెలంగాణ అధ్యక్షురాలుగా డాక్టర్ చంద్రజ ఉత్తర్వులు జారీ చేసిన ఫౌండేషన్ నేషనల్ చైర్మన్ ఇక డీటెయిల్ చూస్తే నిరుద్యోగ సమస్యపై PCC నూతన కమిటీ ఓ భారీ కార్యక్రమాన్ని నిర్వహించనుంది ఈ విషయాన్ని TPCC ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి వెల్లడించారు నిరుద్యోగ సమస్యపై తొలిసారిగా సమావేశమైన ఈ కమిటీ చర్చించిందన్నారు అవినీతి విషయంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు ఈ ఘనత కేసీఆర్కి మాత్రమే దక్కుతుందన్నారు నిరుద్యోగ సమస్య విషయమై 48 గంటల పాటు నిరాహార దీక్ష నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలిపారు 2-3 రోజులు ఆ కార్యక్రమాన్ని ఏ రోజు నిర్వహిస్తామనే విషయాన్ని వెల్లడిస్తామన్నారు హుజురాబాద్ ఉప ఎన్నిక బాధ్యతను దామోదర్ రాజనరసింహకు అప్పగించామని వెల్లడించారు ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ సంస్థ ఔదార్యం చాటుకుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని పలు PHCలకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేసింది జూలూరుపాడు చండ్రుగొండ సుజాత నగర్ అన్నపురెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వైరా శాసనసభ్యులు రాముల్ నాయక్ అందజేశారు అనంతరం హరితహారంలో భాగంగా ఆరోగ్య కేంద్ర ఆవరణలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేసిన సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టింది మరి ప్రతి పల్లె పట్టణంలో కూడా పచ్చదనం పరిశుభ్రత విరియాలని చెప్పే ఉద్దేశంతో చేసే ప్రయత్నంలో మేమంతా నిమగ్నమై ఉన్నాం ఈరోజు మరి ఈ కార్యక్రమాలు ఉండగా మరి ఇక్కడ మా PSC డాక్టర్ గారు వీరబాబు గారు సార్ మీరు కూడా రావాలి PSCకి మన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వారిచే మన కొత్తగూడెం జిల్లాలో ఉన్న 13 PSCలలో మరి ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే సంస్థ వారిచే ఇప్పుడు ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ మనకు వితరణ చేసినారు వాళ్ళు వారి యొక్క సౌజన్యంతో మనకు ఒక 15 వచ్చినాయి మరి అవి మీ చేతుల మీదుగా డిస్ట్రిబ్యూషన్ కావాలి వివిధ PSCలకు అని చెప్పేసి అన్న సందర్భంగా నేను వెంటనే మా యొక్క ప్రజాప్రతినిధులతో వచ్చేసి ఈరోజు మరి ఒక మంచి కార్యక్రమంలో మరి ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వారిని మరి సత్కరించుకుంటూ వారి ద్వారా వచ్చిన ఈ యొక్క వితరణ ఏంటంటే ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి వివిధ PSCలకు ఇవ్వడం జరిగింది మరి చాలా అద్భుతంగా ఉన్నాయి మరి ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ప్రతి జీవించాలన్నా కూడా ఆక్సిజన్ అది కావాలి మరి ఇప్పుడే చెప్పారు మా గురువులు ఆక్సిజన్ కావాలని చెప్పేసి అంటే మనకు లంగ్ పవర్ పెరగాలంటే మన బ్రీతింగ్ కెపాసిటీ రావాలి ఇవి రావాలని చెప్పేసి అంటే మనకు మానసికంగా ఏంటంటే మనం శారీరకంగా కూడా మనం ఏదో కొంత శ్రమ చేయాలి అందులో భాగంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే సంస్థ వారు ఏదైతే ఇస్తున్నారో యోగాతో పాటుగా సుదర్శన క్రియ అదే ఏదైతే ఉందో అది ఒక అద్భుతమైన క్రియ అది చేసేవారికి తెలుస్తుంది అనుభవించేవారికి దాని రిజల్ట్ తెలుస్తుంది తప్ప చెప్పే విషయం కాదు కాబట్టి నేను అంటున్నాను ఏంటంటే ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఇది మనకు నాట్ ఓన్లీ ఇండియా ఇది ప్రపంచవ్యాప్తంగా మరి సేవ చేస్తున్న ఒక పెద్ద సంస్థ ఇది మరి ఆ సంస్థలో నేను కూడా ఒక అభ్యాసిని మరి ఈరోజు వారిచే వితరణ చేయబడిన ఈ యొక్క కాన్సంట్రేటర్ని మరి మా యొక్క వివిధ PSCలకు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అట్లాగే మా గురువులు గారు మరి శ్రీనివాస్ రెడ్డి గారితో పాటు మా చైతన్య గారు కూడా ఇక్కడే ఉన్నారు మరి వారిని కూడా నేను చాలా అభినందిస్తున్నాను భవిష్యత్తులో
మరి వారి యొక్క వితరణ ఇంకా అద్భుతంగా జరగాలని, అలాగే ఈ రోజు ఇచ్చిన మేమైతే రిసీవ్ చేసుకున్నాము ఈ యొక్క కాన్సన్ట్రేటర్ ద్వారా రోగులకు అద్భుతమైన సేవలు అందించాలని చెప్పేసి మా డాక్టర్లు వారి యొక్క సిబ్బంది కూడా తెలియజేసుకుంటూ మరి మీ ద్వారా మరి ప్రత్యేకంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై తెలంగాణ. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండల కేంద్రంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పిఎస్సిఎస్ చైర్మన్ కర్ణాకర్ రావు మాట్లాడుతూ శ్రీహరి నిజాయితీకి మారుపేరంటూ ప్రశంసించారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు వెంకటస్వామి, రాజేష్ నాయక్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ హరితారంలో పాలు పంచుకోవాలని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయం ఆవరణలో 7వ విడత హరితహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెట్లు వాతావరణ సమతుల్యానికి దోహదపడతాయన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్ద ఎత్తున మొక్కలు పెట్టే ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ దామోదర్ సార్కి, సిపి సార్కి, డీసీపీకి, ఓఎస్డీ గారికి, ఏఎస్పీకి, సిఎస్కి అందరికీ కూడా నమస్కారం. పట్టణ ప్రగతిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 10 రోజుల్లో పెద్ద ఎత్తున మొక్కలన్నీ పెట్టే ప్రోగ్రాం కూడా పెద్ద ఎత్తున 10 రోజుల్లో మోస్ట్లీ కంప్లీట్ చేయమని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మేము కూడా మున్సిపల్ కమిషనరేట్ పరిధిలో పెద్ద ఎత్తున మొక్కలు పెడుతున్నాం. దీంట్లో పోలీస్ వారి తరఫు నుంచి కూడా ముందుకొచ్చి ఈ బృహత్ సీఎం గారు ఏంటంటే ఒక బృహత్ పట్టణ ప్రకృతి వనం అంటే చాలా పెద్ద ఎత్తున మోర్ దాన్ 1 ఎకర్ ఉన్నటువంటి ఎక్స్టెంట్లలో మొక్కలు పెట్టి బృహత్ పట్టణ ప్రకృతి వనం అని ఒక నామకరణం చేయడం జరిగింది. మన పోలీస్ కమిషనరేట్ పరిధిలో కండక్ట్ చేస్తున్నందుకు మన పోలీస్ దామోదర్ సార్కి అట్లాగే సిపి సార్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హరితహారం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. రియల్గా చెప్పాలంటే 15% అన్అఫీషియల్గా, అఫీషియల్గా 23% అని చెప్పినా కూడా రియల్గా లెక్కేస్తే 15% అన్నారు. అక్కడి నుంచి రామగుండం నుంచే స్టార్ట్ అయింది. ఎన్టీపీసీ సింగరేణి వాళ్ళు, యువకుడు ఈ మున్సిపల్ కమిషనర్ గారు ఉదయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో చాలా మంచిగా వచ్చి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ ఏరియా కాకుండా ఒక మొత్తం అంతా కూడా చాలా ఒక నందనవనంలాగా తయారైంది. 28% కాదు 30% వెళ్ళిపోయి ఉంటుంది ఇక్కడ. ఇక మనం 30% అనేది ఓన్లీ అడవే. ఇక మన ఇంట్లో ఈ ఆవరణలో ఇటువంటి భూముల్లో పెట్టుకుంటే ఇంకా ఆ గ్రీనరీ పెరుగుతుంది. 35-40% ఏంటంటే ఎంతో ఆనందంతో మనం గడుపుతాం. జల్సాలకు అలవాటు పడి చోరీల బాట పట్టిన వ్యక్తిని పోలీసులు రిమాండ్కు తరలించారు. వికారాబాద్ జిల్లా కడ్మూరుకు చెందిన గౌస్ షాపింగ్ కోసం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్లాడు. అదే రోజు రాత్రి ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటికే తన ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించాడు. బంగారం, వెండి అపహరణకు గురైందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, కాల్ డేటా తదితర ఆధారాలతో దర్యాప్తు చేశారు. చోరీ జరిగిన పక్కింట్లో ఉండే వాహిద్ ఈ దొంగతనానికి పాల్పడినట్టు గుర్తించారు. పరిగి మండలం సయ్యద్ పల్లి వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద 10 తులాల బంగారం, 25 తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు. గౌస్ అని చెప్పి కడ్మూర్ విలేజ్ పూడూరు మండలానికి చెందిన ఆయన తన దగ్గర పనిచేసేటువంటి సలీం పెళ్ళి ఉన్నందుకు సలీం ఫ్యామిలీతో మరి ఈయన ఫ్యామిలీతో కలిసి కారులో హైదరాబాద్కు షాపింగ్కు వెళ్ళడం జరిగింది. తిరిగి రాత్రి 11 గంటలకు వచ్చి చూసుకుంటే ఆయన ఇంట్లో అల్మారా ఓపెన్ చేసి ఉండి అల్మారాలో పెట్టినటువంటి 10 తులాల బంగారు, 20 తులాల సిల్వర్ ఆర్టికల్స్ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేసినారు. ఇట్టి విషయమై మరుసటి రోజు పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇస్తే చెన్గోముల్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఎస్ఐ శ్రీశైలం, వారి సిబ్బంది మరియు మేము సంఘటనా స్థలానికి వెళ్ళి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ను కూడా పిలిపించి అదేవిధంగా మిగతా ఆధారాలను కూడా టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా సేకరించి దర్యాప్తు ప్రారంభించినాం. దర్యాప్తులో భాగంగా నహీద్ అని చెప్పి అదే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి మరియు ఈ దరఖాస్తుదారునికి బంధువు కూడా అవుతాడు. ఆయన ఇటు బంగారాన్ని దొంగతనం చేసినాడు. కారణం ఎందుకంటే ఆయనకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి మరియు తన భార్య బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్లో కుదవబెట్టినాడు. ఈ బంగారు విడిపించడానికి ఆయనకు ఉండేటువంటి జల్సాలు, ఈ తాగుడు కోసము ఈజీగా మనీ సంపాదించాలన్న ఉద్దేశంతో ఒక కారు కొనుక్కొని
దాని ద్వారా జీవనోపాధి కొనసాగించాలని చెప్పి ప్లాన్ చేసుకొని ఆయన ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది. ఆయనని ఈరోజు సైదుపల్లి దగ్గర పట్టుకొని ఆయన దగ్గర నుంచి టోటల్ దొంగలించబడినటువంటి 10 తులాల బంగారు, 20 తులాల సిల్వర్ ఆర్టికల్స్ మొత్తం కూడా రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాం. రంగారెడ్డి జిల్లా కోర్టు సముదాయంలో ఈ నెల 10వ తేదీన జాతీయ మెగా లోక్ అదాలత్ జరగనుంది. ఈ విషయాన్ని రంగారెడ్డి జిల్లా కోర్టు సముదాయంలోని న్యాయ సేవా సదన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రిన్సిపల్ జిల్లా జడ్జి రాధారాణి వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ సరళా కుమారి, రంగారెడ్డి జిల్లా న్యాయ సేవా సదన్ కార్యదర్శి జి ఉదయ్ కుమార్, పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు. లోక్ అదాలత్ రేపు జూలై 10న 2వ శనివారం నాడు జరుపుకుంటూ ఉన్నాము. రంగారెడ్డి కోర్టుల్లో 1,70,000 కేసులు పెండెన్సీలు ఉన్నాయి. వీటిల్లో కాంపౌండబుల్ అఫెన్సెస్, ఎన్ఐ యాక్ట్ కేసెస్, మ్యాట్రిమోనియల్ అఫెన్సెస్, మనం చేసుకోగలిగిన పెట్టి కేసులు, లాక్డౌన్ పీరియడ్లో చాలా పెట్టి కేసులు కూడా రిజిస్టర్ చేయటం జరిగింది. ఆల్మోస్ట్ నాకు తెలిసి సైబరాబాద్, రాచకొండ పరిధిలో 55,000 పెట్టి కేసులు రిజిస్టర్ అయినట్లుగా తెలుస్తూ ఉన్నాయి. ఈ కేసులన్నీ కూడా కోర్టుల్లో రెగ్యులర్ ట్రయల్స్ నడవటం అంటే అసాధ్యమైన పరిస్థితి నెలకొన్నది. ఈ పరిస్థితుల్లో మనం లోక్ అదాలత్ ద్వారా మ్యాక్సిమం కేసులు సెటిల్ చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞాపన అందజేస్తున్నాము. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ లోక్ అదాలత్ ద్వారా సెటిల్ చేసుకోండి, దీన్ని ఉపయోగించుకోండి. అందరు ప్రజలకి కూడా దీని ద్వారా కోరుతూ ఉన్నాము. అందరికీ నమస్కారం అండి. రేపు శనివారం సెకండ్ సాటర్డే రోజున పర్మనెంట్ లోక్ అదాలత్లో కూడా కేసెస్ సెటిల్ చేయబడుతుంది. మీకు పర్మనెంట్ లోక్ అదాలత్కి ఒక నిమిషం మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే లోక్ అదాలత్ అనేది మాకు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు ఒక డేట్ ఫిక్స్ చేసి అన్ని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి చేస్తూ ఉంటారు. అది కాకుండా ప్రత్యేకంగా ఒక్కొక్క జిల్లాలో పర్మనెంట్ లోక్ అదాలత్ అని ఒక సంస్థ ఉంటుంది. దానికి నేను చైర్పర్సన్గా చేస్తున్నాను. ఇది ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. దీనిలో కేసులు కూడా ఏ కోర్టులో వేయనివి అప్పటికప్పుడు పరిష్కరించుకోవడానికి వీలుగా ఉంటాయి. అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ మీద వేసుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది. 10 డిపార్ట్మెంట్స్ మీద, నీటిపారుదల, విద్యుత్, ఎడ్యుకేషను, ఇలా రవాణా సంస్థలు, మున్సిపాలిటీ, ఇలా ఎన్నో రకాలైన కేసులు ఉన్నాయి. మా తరపున ప్రచారం లేక ఇక్కడ అటువంటి సెటిల్మెంట్ ప్రజలు రావడం లేదు. కాబట్టి ఈ సభాముఖంగా నేను చెప్పుకునేది ఏంటంటే, పర్మనెంట్ లోక్ అదాలత్ అనేది ఒక్కరోజు పెట్టింది కాదు, ప్రతిరోజు నడుస్తుంది. మేము కూడా ఈరోజు కూడా లోక్ అదాలత్ చేసాము. ఇది ప్రజల దృష్టిలో పెట్టుకొని వారి సమస్యలను నేరుగా వచ్చి ఆ రోజుకి అప్లికేషన్ వేసి ఆ రోజు పరిష్కరించే అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మీ సమస్యలను పరిష్కరించవచ్చని కోరుకుంటున్నాను. అదేవిధంగా నేషనల్ లోక్ అదాలత్ని సక్సెస్ఫుల్గా అందరూ పాల్గొని ఎక్కువ సంఖ్యలో పరిష్కరించుకోవాలని కూడా తెలియజేస్తున్నాను. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని జీడీనగర్ గ్రామంలో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి 72వ జయంతి ఘనంగా జరిగింది. మందని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కన్నాల గ్రామశాఖ అధ్యక్షులు బూతగడ్డల రమేష్, బొబ్బిలి రాజ్, లింగస్వామి, సురేష్ పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇలా జీడీనగర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన చేసిన కార్యక్రమాలు సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పేద ప్రజల గుండె చప్పుడుగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఆనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి ఇలా పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాలని, వాళ్ళ ఆశయాలని, పేదోనికి ఏదైతే అవసరమో ఇలా ఆరోగ్యశ్రీ కావచ్చు, 108 కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ప్రతి విషయంలో 9 గంటల ఉచిత కరెంటు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, పేదోళ్లకు భూ పంపిణీ కార్యక్రమం కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి పేద ప్రజలకు ఆరాధ్య దైవం అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి జన్మదినం చేయడం మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ చాలా సంతోషం. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడలు నడుస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి
రాజశేఖర రెడ్డి గారు కృషి చేసినటువంటి కార్యక్రమాలని, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే కార్యకర్తలను తయారు చేసి ఈ దేశాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆనాడు ఎట్లా పనిచేసిండ్రో ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఇప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల నిరుపేద కుటుంబాలని ఇలా కరోనా నేపథ్యంలో కావచ్చు, ఏ విషయంలోనే వారికి ఏ సమస్యలు వచ్చినా మేము ఆదుకుంటూ ఆయన చేసినటువంటి కార్యక్రమాలని ముందుకు తీసుకుపోతూ మా గౌరవ మాజీ మంత్రివర్యులు మా శాసనసభ్యులు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో, మక్కన్ సింగ్ గారి నాయకత్వంలో, ఇప్పుడు కొత్తగా పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్న నాయకత్వంలో రానున్న కాలంలో పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీని చేరువ చేసి పేద ప్రజల కష్టాల్ని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వ చేస్తున్న వ్యతిరేక విధానాలపైన మేము కొట్లాడుతూ పోరాడుతూ మైనార్టీలను కానీ, బీసీలను కానీ, దళితులను కానీ, ఎస్సీ ఎస్టీ వర్గాలన్నింటినీ ఏకం చేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఇలా కృషి చేయాలని చెప్పని మేమందరం పూనుకోవడం జరుగుతూ ఉంది. గతంలో ప్రజలు చూసిండ్రు, ఏ ప్రైవేట్ హాస్పిటల్ పోయినా ఒక గరీబోడు ₹1,00,000 వెచ్చించలేక ప్రాణాలు పోగొట్టుకున్నారు. అట్లాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తేవడం వల్ల కొన్ని లక్షల గుండె ఆపరేషన్ కానీ, కిడ్నీ ఆపరేషన్ ఏ సమస్య వచ్చినా వాళ్ళు ఇలా కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం చేసుకునే హక్కు ఆనాడు కాంగ్రెస్ పార్టీ కల్పించింది. హసన్పర్తిలో ఈ నెల 10న జాతీయ లోక్ అదాలత్ జరగనుంది. ఈ విషయాన్ని సిఐ శ్రీధర్రావు వెల్లడించారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ నెల జూలై 10వ తారీఖున మన రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు మన వరంగల్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున లోక్ అదాలత్, జాతీయ లోక్ అదాలత్ అనేది నిర్వహిస్తున్నారు. ఈ లోక్ అదాలత్లో సివిల్ కేసులు కానీ, క్రిమినల్ కేసులు కానీ, యాక్సిడెంట్ కేసులు కానీ, చెక్ బౌన్స్ కేసులు కానీ, ఏ కేసులు ఉన్నా కానీ ఏ అయితే రాజీ పట్టడానికి వీలుంటాయో ఆ కేసులు అన్నీ కూడా ఐడెంటిఫై చేసి దాదాపుగా హసన్పర్తి పోలీస్ స్టేషన్ నుంచి దాదాపుగా ఒక 100 కేసులు ఐడెంటిఫై చేసి మనం నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఇరుపక్షాలకి, ఫిర్యాదుదారుకి మరియు ప్రతివాదులకి. వారు కేసు పూర్తిగా నడిపించుకునే బదులు ఇద్దరు కూడా ఏదైనా విషయం ఉంటే మాట్లాడుకొని ఇద్దరు రాజీ పడి, ఇద్దరు కూడా ఆ కేసులో ఒకరు గెలిచిండు ఒకరు ఓడిపోయిండు అని కాకుండా రాజీ పడితే ఇద్దరు గెలిచినట్టుగా భావించాలి. భావించి అనవసరంగా ఖర్చులు, పనులు వదిలిపెట్టుకొని కోర్టు చుట్టూ తిరుగుడు ఇవన్నీ కాకుండా ఆ విషయాన్ని పరిష్కరించుకొని కోర్టుకు పోయి 10వ తారీఖున హాజరై ఆ యొక్క కేసులు రాజీ పట్టడానికి నోటీసు ఇవ్వడం జరిగింది. విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ, హసన్పర్తి మండల ప్రజలకు కానీ, ఈ పోలీస్ స్టేషన్లో మేము నోటీసులు ఇచ్చిన ఇతర ప్రాంత ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది తప్పనిసరిగా ఆలోచించి దాదాపుగా ఎక్కువ మంది వచ్చి ఈ యొక్క జాతీయ లోక్ అదాలత్ని మీరు సక్సెస్ చేయాలని, రాజీ పట్టడానికి రాజీ పడి మంచి ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని కోరుకుంటున్నాం. ఏప్రిల్లో ఒకసారి జరిగింది జాతీయ లోక్ అదాలత్ జరిగితే, అప్పుడు దాదాపుగా 38 కేసులు రాజీ పడ్డారు. తర్వాత మళ్ళీ జరిగింది, తర్వాత జరిగితే మళ్ళీ 18 కేసుల్లో రాజీ పడ్డారు. ఈసారి కూడా అంతకంటే ఎక్కువ కేసులు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అందరూ కూడా సహకరించి ఎక్కువ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మా యొక్క కోరిక. నేను కె శ్రీధర్రావు, ఇన్స్పెక్టర్ హసన్పర్తి, వరంగల్ పోలీస్ కమిషనరేట్. పల్లెలు పట్టణాల మాదిరిగా బాసిల్లుతున్నాయని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చెప్పారు. మద్దూరు మండలంలోని పల్లెగడ్డ తండ, మద్దూరు, అప్పిరెడ్డిపల్లి, బునిడ్, కిష్నగర్ తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మొక్కలు నాటారు. లోకల్ కాకుండా నాన్ లోకల్ 30% కానీ 40% కానీ ఉంటారని చెప్పేసి నేను కూడా తెలుసుకుంటున్నాను. నేను కూడా నాన్ లోకల్, నేను మద్దూరు జనాభాలో నేను కూడా లెక్కలేను. కాకపోతే లెక్కకు లేకుండా కూడా నా ఇంట్లో కిరాయిల్లో నేను కలిసి మేము కూడా ఒక 20 మంది ఉంటాం. అంటే నా ఒక్కరింట్లోనే ఒక 20 మంది ఉన్నారంటే దాదాపుగా ఒక 30% మెంబర్స్ మద్దూరులో ఎక్కువ ఉన్నారని చెప్పేసి తెలియజేస్తాం. అదేవిధంగా గతంలో ఉండి కూడా ఈ రెనువట్ల శివారు, మద్దూరు శివారు అని ఒక చర్చలు నడుస్తూ ఉన్నాయి. రెనువట్ల శివారు, మద్దూరు శివారు అని ఈ రెనువట్ల శివారులో డెవలప్మెంట్ మొత్తం ఇప్పటి వరకు కూడా ఏ డెవలప్మెంట్ అయినా కూడా దాదాపు 90% డెవలప్మెంట్ ఆగిపోయింది. ఒక రోడ్లు కానీ, ఒక లైట్ స్తంభాలు కానీ, ఒక మోరీలు కానీ, ఒక వాటర్ స్పెషాలిటీ కానీ
అన్ని ఇబ్బందులు మీద నాన్ లోకల్ కింద అనుకున్నారా? ఈరోజు ఖచ్చితంగా కూడా అక్కడ ఏరియాలో డెవలప్మెంట్స్ నడుస్తుండలేవు. అందుకే ఇది నాన్ లోకల్ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి అన్ని ఏరియాలో కూడా సౌకర్యం కల్పించాలని చెప్పేసి మా శాసనసభ్యుల గారికి కోరనైనది. ఇక పల్లె ప్రగతితో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొందని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ చెప్పారు. బండ్వారం మండలం రొంపెల్లి గ్రామం, కోట్పల్లి మండలం కొత్తపల్లి, రాంపూర్ గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఉమాదేవి, మల్లయ్య, అనితారెడ్డి, ఎంపీపీలు శ్రీనివాసరెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ పల్లె ప్రగతి అనేటటువంటి కార్యక్రమము గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి కార్యక్రమము. వర్షాకాలం వస్తే ముఖ్యంగా ఇక్కడ కొంచెం తక్కువ ఉండేదేమో కానీ ఆదిలాబాద్ లాంటి ఏరియాలలో వర్షాకాలం వస్తే చాలు మొత్తం మీద అందరు చాలా మంది 150 మంది మంచాల మీదే ఉండేటటువంటి వాళ్ళు. ఎందుకంటే విష జ్వరాలు వచ్చేటి చాలా వరకు తగ్గిపోయినాయి. అదొకటి కాక మీ ఊర్లో మీకు కూడా ప్రత్యక్షంగా తెలుసు, ఎండాకాలం వస్తే మన అక్క చెల్లెలు ఎంత కష్టపడుతుండ్రు నీళ్ళ గురించి అనేది మీకు కూడా తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఈ రొంపల్లిలో మంగరాజపల్లి లోపల నీళ్ళ కష్టం అయితే ఎంత ఘోరంగా ఉంటుండో మీ అందరికీ బాగా తెలుసు. మిషన్ భగీరథ వచ్చిన తర్వాత నాకు తెలిసి అన్ని ఇండ్లకు నీళ్ళు వస్తుంటుంటాయి ఈ ఊర్లో. అట్లాగే మంగరాజపల్లిలో ఎక్కడన్నా రాని కనెక్షన్స్ లేనటువంటి ఇండ్లు ఏమన్నా ఉంటే ఇక్కడనే ఏఈ గారు ఉంటారు. ఏఈ గారు ఎట్లా ఉంది, అన్నిటికీ కనెక్షన్ ఇచ్చిందా, ఇంకెక్కడన్నా ప్రాబ్లం ఉందా? రొంపల్లిలో, మంగరాజపల్లిలో అవి కనెక్షన్ చూడండి. అయితే అక్కడక్కడ నల్లలు పెడితే పీకేస్తూ ఉన్నారు. ఆ నల్లలు కూడా ఇక్కడ వాల్వ్స్ తీసేసినవి ఉన్నదా? కేసులు అట్లేమన్నా తక్కువనే. దయచేసి ఇంకొకటి ఊరి ప్రజలందరికీ నేను కోరేది ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏ విధంగా ఉందంటే, నాగరాజు నువ్వు ఇక్కడ ఇట్రా, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లోపల ఏ నీళ్ళు అయితే తాగుతారో అవే నీళ్ళు ఇక్కడ రొంపల్లిలో, మంగరాజపల్లిలో కూడా తాగుతున్నటువంటి చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అయితే మనం కూడా కొంచెం సహకరించాలి. ఎట్లా అంటే ఇప్పుడు ఏఈ గారు చెప్పేది ఏంది, ప్రతి ఇంటికి నల్లా పెడతారు. నల్లా పెట్టినప్పుడు ఏమవుతుందంటే మాకు బాగా నీళ్లు రావాలని చెప్పి దానికి చెర్ర అని ఉంటుంది కదా, చెర్రలు వీకేస్తున్నారంట. దయచేసి అది పీకేయొద్దు. పీకేస్తే పక్కోనికి నీళ్ళు ఎట్లా పోతాయి చెప్పండి? మనకు నీళ్ళు ఎంత అవసరమో పక్కింట్లకు కూడా నీళ్ళు అంతే అవసరం కదా. కాబట్టి ఆ చెర్రలు అనేటటువంటి దయచేసి ఎవ్వరు కూడా పీకేయొద్దు. ఒక్కసారి 2 సార్లు చెప్తాము, పీకేస్తే ఇబ్బందులు అవుతాయి, వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు కూడా ఉంటాయి. దయచేసి ఆ నల్లలకు ఉన్నటువంటి చెర్రలు పీకేయొద్దు. వరంగల్ జిల్లా కేంద్రంలోని అతిథి దివ్యాంగుల ఆశ్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్ఆర్ఐ చరణ్ కుమార్ రెడ్డి సహకారంతో కడియం యువసేన ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ శరత్, కడియం యువసేన అధ్యక్షులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పట్టణం నడిబొడ్డున దళితులకు అన్యాయం జరుగుతుందని బీజేవైఎం ఆరోపించింది. దళితులకు సంబంధించిన 2 శ్మశాన వాటికలు కబ్జాకు గురయ్యాయని ఆ సంస్థ రాష్ట్ర కార్యదర్శి పటేల్ ప్రసాద్ చెప్పారు. నిజామాబాద్లో ఆయన ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ పోలీసులు మొదలుకొని కలెక్టర్ వరకు అన్ని స్థాయిల అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. అయినా ఫలితం లేకపోయిందన్నారు. దళిత కుటుంబాలలో ఎవరైనా మరణించిన సందర్భంలో శ్మశాన వాటికలో ఆక్రమణదారులు అడ్డుకుంటున్నారంటూ వాపోయారు. కబ్జాకు గురైన స్థలాన్ని వెంటనే దళిత సంఘాలకు చెందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశామని, వారంలోగా చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తానని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు ప్రవీణ్, అజయ్, దళిత సంఘాల నేతలు సాయిలు, శంకర్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. నడి ఒడ్డున దళిత సంఘాలకు సంబంధించిన 2 శ్మశాన వాటికలకు కబ్జా గురవడం జరిగింది. ఒకటి నట్రాజ్ టాకీస్ ముందల, ఇంకొకటి సారంగపూర్ హనుమాన్ టెంపుల్ పోయేటప్పుడు కుడి భాగాన. ఈ 2 సంఘాలు కూడా చాలా రోజుల నుంచి కలెక్టర్ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఎన్నో సందర్భాలలో కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు దీనిపైన ఎటువంటి యాక్షన్ చేయడం జరగలేదు. వీళ్ళ ఆవేదన ఈరోజు తీసుకుపోయి బొంద పెడదామంటే అక్కడికి బొంద పెట్టడానికి కూడా రానియలేని పరిస్థితి. వీళ్ళకు రికార్డు ప్రకారంగా బాజాప్తా ఉన్నాయి, వీళ్ళకి పేపర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ కొంతమంది ఎంఐఎం గుండాలు దౌర్జన్యం చేసి కబ్జాకు గురి చేసి ఈరోజు అలా రానియలేని పరిస్థితి. దళితులకు ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఈ రకంగా దాడులు జరుగుతున్నాయి. కబ్జాకు గురైనా కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు మేము ఈ వేదిక నుంచి హెచ్చరిస్తున్నాం, మా ఎజెండా హిందుత్వమే. గుడిలు కానీ శ్మశాన వాటికలు కానీ ఏది కబ్జా జరిగితే చూస్తూ ఊరుకుండలేమని చెప్పేసి చెప్తున్నాము.
ఇప్పుడు కలెక్టర్ గారికి రిప్రజెంటేషను ఇంతకుముందు ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు చెప్పి ఇందాక మాట్లాడితే వారం రోజులలో ఆ కబ్జాను ఖాళీ చేపిస్తామని. వారం రోజులలో ఆ కబ్జాను ఖాళీ చేయకపోతే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తాము, అవసరం వస్తే కలెక్టర్ కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి మేము సభావేదికంగా మేము హెచ్చరిస్తున్నాము. భారత్ మాతాకి దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలిగా డాక్టర్ చంద్రజను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఫౌండర్ మరియు నేషనల్ చైర్మన్ వెంకటేశ్వరరాజు గురువారం దిశ కార్యాలయంలో నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం చంద్రజ మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు వెంకటేశ్వరరాజుకు ధన్యవాదాలు తెలిపారు. తాను ప్రముఖ రచయిత్రి, మధుర గాయని, సంకీర్తన సుధానిధి, తెలుగు సాహిత్య రంగంలో కథ, నవల, నాటిక, వచన కవిత్వం మరియు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ గెలుచుకుంది మరియు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులన్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. నాపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలకు, అక్రమాలకు అడ్డుకట్ట వేస్తానని, మహిళలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. రాష్ట్ర అధ్యక్షత ఇచ్చిన సందర్భంగా ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోని ఉన్న సమస్యలను, స్త్రీలు ఎదుర్కొంటున్నటువంటి ఎన్నో సమస్యలను, మహిళలందరూ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించడం కోసం దిశ మా ఫ్యామిలీ, దిశ ఫ్యామిలీ తరఫున ఇక ఆ సమస్యల పరిష్కారం కోసం అందరం కలిసి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి రాజుగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ప్రొడ్యూసర్ని అండ్ కల్చరల్ సర్వీస్ అండ్ సేవా ఆర్గనైజేషన్ కూడా నాకు ఉంది. నెక్స్ట్ అండ్ ఐఎమ్ ప్రొఫెషనల్ సింగర్ అండ్ రైటర్ ఆల్సో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రంగారెడ్డి జిల్లా కోర్టులో 10వ జాతీయ మెగా లోక్ అదాలత్, పెండింగ్ కేసుల పరిష్కారానికి అవకాశం. నిరుద్యోగ సమస్యలపై 48 గంటల నిరాహార దీక్ష, పీసీసీ నూతన కమిటీ యోచన. హ్యూమన్ వాల్యూస్ సంస్థ ఔదార్యం, జూలూరుపాడు మండలంలో పలు పిహెచ్సిలకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల అందజేత. దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ తెలంగాణ అధ్యక్షురాలుగా డాక్టర్ చంద్రజ, ఉత్తర్వులు జారీ చేసిన ఫౌండేషన్ నేషనల్ చైర్మన్. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.